అందరికీ వందనాలు. ఒక వచనాన్ని చూపిస్తాను చూడండి. నేను చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. జాగ్రత్తగా వచనాలను గమనించినప్పుడు నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి, అంటే క్రీస్తు నిమిత్తము జనులు మనల్ని నిందిస్తారు, హింసిస్తారు, చెడ్డ మాటలు పలుకుతారు మన మీద, అంటే బూతులు మాట్లాడతారు. ఇప్పుడు వ్రాయబడి ఉంది, దేవుడు వ్రాయించారు, అది గమనించాలి. దేవుని నిమిత్తము, దేవుని పనిలో, దేవుని పని కొరకు, దేవుని కొరకు మనం నిలబడినప్పుడు హింసిస్తారు, బూతులు మాట్లాడతారు, తిడతారు, కొడతారు. గమనించాలి, ఇవి జరుగుతాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మీదకి ఎక్కకూడదు, మాకు న్యాయం కావాలని రోడ్డు మీదకి ఎక్కకూడదు. ఏం చేయమన్నాడు? 12వ వచనం చూసినప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం చూసినప్పుడు, సంతోషించి ఆనందించుడి, ఎందుకు? పరలోకమందు మీ ఫలము అధికమగును. అంటే దేవుడు చూస్తూ ఉన్నారు, దేవునికి తెలుసు. దేవుని పనిలో దేవుని నిమిత్తం నిలబడినప్పుడు మీకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, దెబ్బలు తింటారు, కొడతారు. ఎందుకంటే ఆనాడే దేవుడు వ్రాయించారు ఈ విషయాన్ని. కానీ అటువంటప్పుడు ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వద్దు. రియాక్ట్ అవనప్పుడు దేవుడు కలగజేసుకుంటాడు, పరలోకమందు మీ ఫలం అధికమగును అని. అటువంటి ధన్యకరమైన జీవితం అందరికీ రాదండి, గమనించాలి.